హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ జూనియర్ ప్రోగ్రామర్ అడ్వైజర్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, మనకు స్టార్టింగ్ శాలరీనే 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. ఈ నోటిఫికేషన్ మనకు ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి సేల్స్ అసోసియేట్ ఆర్ జూనియర్ ప్రోగ్రామ్ అడ్వైజర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్, మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి గైస్. సో మీరు ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా శాలరీ కనుక చూసుకుంటే 6 lakh per annum అని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. అంటే పర్ మంత్కి వచ్చేసి మీకు 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. గైస్, చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అందులో ఇక్కడ వర్క్ మోడ్ కనుక చూసుకుంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు పర్మనెంట్గా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఇక్కడ చూడండి, ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర నార్మల్ డిగ్రీ, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఏ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, ఇలా మీ దగ్గర ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకు బీఈ బీటెక్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ ఏ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు బేసిక్ క్వాలిఫికేషన్స్లో ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ విత్ ఏ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ సేల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఫ్రెషర్స్కి ఎవరికైతే సేల్స్ ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, మీరు యూఎస్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 7 o'clock వరకు కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మన ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక కిక్ స్టార్ట్ కంపెనీ ఏంటంటే సో మనకు ఏవైతే టఫెస్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయో లైక్ మనకు టాప్ కంపెనీస్ లైక్ గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు అండ్ మెనీ మోర్ టాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సో ఇక కంపెనీకి సంబంధించి క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్కి సంబంధించి వీళ్ళు ప్రాపర్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో టెక్నికల్ ఇంటర్వ్యూస్కి సంబంధించి గెస్ 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇప్పటికే ఇక ప్లాట్ఫామ్లో 15,000 ఇంజనీర్స్ అయితే వీళ్ళు సో సక్సీడ్ అయితే చేయడం జరిగింది అనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ గైస్. సో ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి, కస్టమర్ కమ్యూనికేషన్. సో మీరు వచ్చేసి కస్టమర్స్తో ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా, అవుట్ గోయింగ్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా అయితే కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కమ్యూనికేట్ అయ్యి మీకు ఏదైతే పొటెన్షియల్ లీడ్స్ అసైన్ చేస్తుంటారో సో ఇక లీడ్స్ గురించి అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, అండర్స్టాండింగ్ నీడ్స్. సో కస్టమర్స్ ఏదైతే నీడ్స్ చెప్తున్నారో సో ఇక నీడ్స్ అయితే మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అర్థం చేసుకుని వాళ్ళకైతే బెస్ట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్. గైస్, మీరు వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో బెనిఫిట్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా మీరు కస్టమర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, లేదా అదర్ కమ్యూనికేషన్స్ ఛానల్స్ ద్వారా అయితే మీరు కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. సో మీరు వచ్చేసి కస్టమర్స్ ఎటువంటి క్వెరీస్ అడిగినా కూడా సో ఇక క్వెరీస్కి అయితే మీరు ప్రాపర్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి అదేవిధంగా ఇక కంపెనీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కస్టమర్స్కి అవసరమైనంత వరకు మీరు ఇక ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే సిఆర్ఎం మేనేజ్మెంట్కి సంబంధించి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకు కరెంట్ అండ్ పొటెన్షియల్ కస్టమర్స్ యొక్క డేటాని అయితే మీరు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా కస్టమర్ సపోర్ట్ అయితే
ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్సెల్లింగ్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై ఆపర్చునిటీ టు అప్సెల్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ కస్టమర్ నీడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ కస్టమర్స్ యొక్క నీడ్స్ని బట్టి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని అయితే మీరు అప్సెల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ ఏదైతే నీడ్స్ అడుగుతున్నారో సో యొక్క నీడ్స్ యొక్క ఆపర్చునిటీస్ అయితే మీరు ఐడెంటిఫై చేసేసి ఒక ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు అప్సెల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేయాల్సినటువంటి వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకు అన్క్యాప్డ్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మంత్లీ మీకు ఒక 45,000 to 50,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఒక ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ అప్లికేషన్ ఉంది కదా సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీ దగ్గర రెజ్యూమ్ కనుక ఉన్నట్టయితే ఇక రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన వెంటనే రెజ్యూమ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆటో ఫిల్ అయిపోతాయి అనమాట. లేదు మేము మాన్యువల్గా అప్లై చేసుకుంటాం అనుకుంటే మీరు మాన్యువల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ స్టార్ గుర్తున్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫిల్స్ అనమాట. 100% ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ రెజ్యూమ్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయండి. 100% అప్లోడ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో దీనిపైన క్లిక్ చేస్తారంటే మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు కాబట్టి సో మీరు ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏమైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక ఉన్నట్టే ఇక లింక్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఉంటే పెట్టండి లేదంటే అవసరం లేదు. ఇది ఆప్షనల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి ఆర్ యూ ఓపెన్ టు టేకింగ్ అప్ ఏ సేల్స్ రోల్ దట్ రిక్వైర్స్ కమ్యూనికేటింగ్ విత్ ది యూఎస్ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు యూఎస్ కస్టమర్స్ అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి మీకు విల్లింగ్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీరు నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 7 o'clock వరకు అనమాట. సో ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా సో ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఓన్లీ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని మాత్రమే వీళ్ళు ఓన్లీ ఫోన్ కాల్స్ లేదా మెయిల్స్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.